హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? డైరెక్టర్ శంకర్ అండ్ ఉలగనాయకన్ కమల్ హాసన్ గారి కాంబోలో ఎప్పుడో నేను పుట్టక ముందు వచ్చిన భారతీయుడికి సీక్వెల్గా భారతీయుడు 2 ఎల్లుండి అంటే ఈ శుక్రవారం రిలీజ్ అవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ఆనెస్ట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలే సినిమాకి మినిమం బజ్ కూడా లేదు. ట్రైలర్కి అండ్ అందులో ఉన్న కమల్ హాసన్ గారి గెటప్కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇంత లో బజ్ ఉన్న సినిమాకి మినిమం టికెట్ ప్రైసెస్ పెట్టి ఆడియన్స్ని థియేటర్కి లాగితే సినిమా బాగుంది అని పబ్లిక్ టాక్ వస్తే సినిమా అదే హిట్ అవుతుంది. కానీ తెలంగాణలో టికెట్ ప్రైసెస్ పెంచి సినిమాని రిలీజ్ రోజే చంపేస్తున్నారు మూవీ టీమ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. సింగిల్ స్క్రీన్కి 50 రూపీస్ ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్సెస్కి 75 రూపీస్ ప్లస్ జీఎస్టీ పెంచినట్టు జియో రిలీజ్ చేశారు. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ సినిమాకి వాళ్ళ స్టేట్లో ఉన్న ప్రైసెస్ కంటే మన స్టేట్లో ప్రైసెస్ ఎక్కువ ఉండడం. అసలే ఫామ్లో లేని శంకర్ నుండి వస్తున్న సినిమా ఆయన ఒక ఒరిజినల్ సినిమాతో జనాలని ఇంప్రెస్ చేసి 14 ఏళ్ళైంది. ఇప్పుడు నిజంగా శంకర్ సార్ కంబ్యాక్ కోసం చూసేవాడు ఆ ప్రైసెస్ చూసి సినిమాకి కూడా పోడు. నాతోనే చాలామంది అన్నారు ఇంకా ఓటీటీలో చూసుకుందాంలే అని. ఆపండి అయ్యా, ఇంకా హైక్స్ ఆపేయండి అయ్యా, సినిమాని చంపేయకండి అయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. రేపు శంకర్ గారి మీద ఒక వీడియో వస్తుంది, డోంట్ మిస్ ఇట్. అండ్ సినిమాకి ఎంత రేటు పెడితే మీకు ఎఫోర్డబుల్గా ఉంటుందనేది కామెంట్స్లో చెప్పండి.